పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్తని అందరినీ కూడా కలిచివేస్తా ఉందని చెప్పుకోవచ్చు. సో మనతో మాట్లాడుతున్న కొంతమంది నాయకులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి అసలు అంటే ఒక ఉద్యమ కెరటాన్ని కోల్పోయిందనే దాని మీద కూడా చూస్తున్నాము. సో అందరూ కూడా బ్రతుకుతారని ఆశించాము, కానీ చివరికి చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లా ఈరోజు తెలంగాణ సమాజానికే ఒక తీరని లోటుగా భావిస్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్యమకారుడు, మంచి విద్యార్థి నాయకత్వం నుంచి ముందుకు వచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణత్యాగాలను కూడా లెక్క చేయకుండా తనకు ఆరోగ్య సమస్య, అంతకుముందు కాలు నొప్పి కావచ్చు, ఇంకా కంటి నొప్పి కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు పడినా కానీ తన వ్యక్తిగత జీవితంలో తన మ్యారేజ్ కూడా, తన రాష్ట్రం సాధించుకోవాలని తన వ్యక్తిగతంగా కూడా మ్యారేజ్ విషయంలో కూడా తను దూరంగా ఉండి తర్వాత రాష్ట్ర సాధన కోసం పనిచేసి మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అందరికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక వెన్నుముక లెక్క ఉండి తను పనిచేసి ఇలా మంచి ఉద్యమకారిని మనం ఈరోజు ఇలా పోగొట్టుకున్నాం. తెలంగాణ సమాజం మొత్తం ఒక తీరని లోటుగా మనం ఇలా భావించాలి. తను ఏదైతే ఈ హార్ట్ అటాక్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే మరి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వెంటనే హుటాహుటిన వెళ్ళేసి మరి మానిటరింగ్ చేసి ప్రతి విషయంలో తెలంగాణ ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క యువత మరి అందరూ మరి కూడా దేవుళ్ళని మొక్కడం జరిగింది. అన్నగారు బతకాలని అంతమంది ఇలా వాళ్ళ అన్న యొక్క ప్రాణం గురించి అంతమంది హుటాహుటిన అంత బయలుదేరి మన నియోజకవర్గం కూడా ప్రజలు వచ్చేసి చాలా శోకసంద్రంలో ఇలా మిగడం అనేది చాలా బాధాకరం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మంచి ఉద్యమ నాయకుడు, మంచి విద్యార్థి నాయకుడు. మనం ప్రజల కోసము, తెలంగాణ కోసము తను చెయ్యని కృషి అనే అంత మంచి కృషి చేసిండు. నర్సంపేట ప్రజలు కూడా ఇలా చాలా అంటే చాలా ఎంత బాధ శ్లోకాలు ఉన్నారంటే వాళ్ళు తట్టుకోలేని తీవ్ర ఆందోళన ఉన్నారు. ఇవాళ చాలా తెలంగాణ సమాజమే ఇలాంటి గొప్ప నాయకుడు మనం పోగొట్టుకున్నాము. అంత గొప్ప నాయకుడు రేర్గా, ఇలాంటి నాయకుడు అసలు దొరకడం అంటే చాలా రేరు. తను ఎక్కడ కూడా ఎలాంటి విషయంలో కూడా ఏ రోజు కూడా తన పాస్తులు కూడా ఎలాంటి లెక్క చేయలేదు. ఏ రోజు కూడా తన ఆస్తుల కోసం, వాటి కోసం వీడు తెలంగాణ ఉద్యమమే ఒక లక్ష్యంగా ఉన్నాడు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే పనిచేయడం కోసం ముందు కేసీఆర్ గారు వెన్నుండి పనిచేసి ముందుకు వచ్చిన నాయకుడు. తను చక్కగా చూస్తే ఒక 5 కోట్ల ఆస్తి కూడా ఒక ఎమ్మెల్యే గారు, అలాంటి ఎమ్మెల్యే ఇలా చూస్తున్నాం. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు, కానీ ఇలాంటి ఎమ్మెల్యే రేరుగా చూడలేము. ఇలా తెలంగాణ సమాజం మొత్తం ఇలా ఒక తీరని లోటుగా భావిస్తున్నాము. పెద్ది సుదర్శన్ అన్న గారిని అసలు ఈరోజు కోల్పోవడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఉద్యమకాన్ని మనం ఇస్తాం అంటే ఒక రేర్ పర్సన్ చూస్తున్నాము. చాలా బాధగా భావిస్తున్నాము. జోహార్ పెద్దన్న, మీ ఓరుగల్లు గడ్డ ఎప్పటి కూడా మర్చిపోదు ఈ తెలంగాణ. ఎప్పటి కూడా మేము ఇలానే మా పార్టీ మిమ్మల్ని, మీ ఫ్యామిలీని కూడా ముందుకి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు హక్కున పెట్టుకొని మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని రకాలు కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్ని రకాలుగా చూసుకున్న పార్టీ ఎప్పుడే, కానీ మిమ్మల్ని ఎప్పటి కూడా మరవలేనన్న. జోహార్ పెద్ది సుదర్శన్ అన్న. ఇంకో అంశం అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు 4 రోజుల పాటు వెంటిలేషన్ పైన ఉన్నాడు. అందరూ కూడా బ్రతుకుతామని ఆశించాము, కానీ అంటే ఎట్లా చూడవచ్చు, తను పోరాటం చేసినందుకు వచ్చా బ్రతకడం కోసం తను ప్రాణాలు అలాంటి స్థితిలో కూడా చాలా ప్రయత్నం అనేది తను బ్రతకాలని అందరూ కూడా కోరుకున్నారు, కానీ తను ఆరోగ్య పరిస్థితి అసలు బతుకుతాడనేది మేము అసలు ఎప్పుడైతే ఆ డాక్టర్ మమత గారు మరి మాకు ఆ హోప్ వచ్చిందో, అబ్బా అన్నకు బతికాడనే ప్రజలకు కూడా అదొక నమ్మకం, 100% భరోసాతో ఉన్నాం. మొన్న 4 రోజులు వెంటిలేషన్ మీద ఉన్న అలాంటి పరిస్థితి చూస్తే కూడా తను కూడా ప్రాణాలు బతకడానికి అటు ఇటు ప్రయత్నంలో, కానీ ఆ ప్రయత్నంలో తనకు బాడీ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఏదైతే ఉందో ఎంతోమంది డాక్టర్లు కూడా ఫారెన్ నుంచి కూడా వచ్చేసి వాళ్ళు కూడా ఒక ప్రయత్నాలు చేయడం జరిగింది. చివరి వరకు పెద్దన్న కోసం పార్టీ అందరూ అండదండగా ఎన్ని కోట్లన్నా మేము పెట్టేసి మా పెద్దన్న కావాలని పార్టీ కూడా అన్ని విధాలుగా ఆలోచించింది. అందరం కూడా చేయని ప్రయత్నం లేదు, అన్న కోసం చాలా ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు మన దురదృష్ట అన్నగారు మన దగ్గరికి ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవడం, ఇలా అన్న మనకి ఇలా బ్రతికుంటే ఇలా అసలు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం, చాలా బాధాశ్లోకాన్ని మాకు కలిగించిందని భావిస్తున్నాం. కేసీఆర్ కూడా డైరెక్ట్గా యశోద హాస్పిటల్ కూడా రావడం జరిగింది. మానిటరింగ్ చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. సో దీన్ని ఎట్లా కేసీఆర్ గారు, ఎందుకంటే కేసీఆర్ గారు వెన్నుండి నడిచిన వ్యక్తి ఈరోజు హుటాహుటిన ఇయ్యాల రామన్న కానీ, ఇలా హరీష్ అన్న కానీ వాళ్ళు హుటాహుటిన వెళ్ళిన వెంటనే ఆ విషయం వాళ్ళు వెళ్ళిన కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఫోన్ కాల్ చేసేసి మానిటరింగ్ చేసేసి ప్రత్యేకంగా ఇలా నా వెంట నడిచిన ఆ పెద్దిని నేను చూడాలని కేసీఆర్ గారు కూడా కంటతడి పెట్టుకొని డాక్టర్లు దండం పెట్టి నా పెద్దిని ఎలా అన్నా బతికించండి, అవసరమైతే ఫారెన్ నుంచి ఎక్కడి నుంచి అమెరికా డాక్టర్లు ఎక్కడి నుంచి అని పట్టుకొచ్చేసి, కానీ నా ఎన్ని కోట్లైనా మా పార్టీ మేము భరిస్తాం, అలాంటి నాయకుడు అలాంటి గుండె బతకాలనేసి కేసీఆర్ గారు చాలా బాధపడి భావోద్వేగంగా గురైపోయారు. హాస్పిటల్కి వచ్చి పరామర్శించడం జరిగింది కేసీఆర్ గారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మన మధ్య లేకపోవడం కూడా తీరని లోటుగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా భావిస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకి శాంతి చేకూరాలని దాన్ని కూడా నాయకులందరూ కూడా ప్రార్థిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. శ్రమతో ప్రభాకర్ పుట్టన్ మీడియా, తెలంగాణ భవన్ నుంచి.